ఈరోజు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రైతులు బడుగు బలైన వర్గాల ప్రజలు ఓట్లు అడిగితే కర్రు కాచి వాత పెట్టాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఆయన వరిళ్ళు 10 సంవత్సరాలు కాల్చుకు తిన్నాడు మనల 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అని ఆయన రోజు ఫామ్ హౌస్ లో డబుల్ బెడ్రూమ్ లో వండుకున్నాడు. ఈరోజు అందుకే మనం వేస్తా ఉన్నాడు, ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలో వస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైతున్నదో మన తెలంగాణ నుంచి కూడా నాగర్ కర్నూలు నుంచి కూడా మన భరతులు భారీ మెజార్టీతో గెలిపించాలి. ఒక యువకుడు విద్యావంతుడు ఏ రకమైనటువంటి మచ్చలైనటువంటి వ్యక్తి ఈరోజు మనకు పోటీ చేస్తా ఉన్నాడు. అందుకే ఆయన మనం ఈరోజు గెలిపించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను చూస్తా ఉన్నాను, నాగర్ కర్నూలు కాంగ్రెస్ వాళ్ళు కలిసిన, నాగర్ కర్నూలు బీఆర్ఎస్ వాళ్ళు కలిసిన, నాగర్ కర్నూలుకి సంబంధించినటువంటి యువకులు కలిసిన ఒకటే మాట, సార్ మేమందరం కూడా ఈసారి నిర్ణయించుకున్నాము, మేము బీజేపీకి నరేంద్ర మోడీకి వేస్తాము, భారత్ని గెలిపిస్తాము. ఒక మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు బీజేపీని గెలిపించాలని మీ అందరూ కోరుకుంటూ, ఒక దిక్కు నెత్తిన ఎండ, కింద కాళ్ళు మండ, నోరు కూడా ఎండిపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా వీటి కూడా లెక్క చేయకుండా మీరందరూ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు జెండా పట్టుకొని మాకు ఎండ ఉన్నా ఏదైనా మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశానికి అవసరము, నరేంద్ర మోడీ గారి గెలవాలి, ఇక్కడ బీజేపీ అభ్యర్థి భారత్ గెలవాలనేటువంటి పట్టుదలతో ఒక దీక్షతో ఇంత మండు టెండర్లో కూడా మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.